హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ రొయ్యల మసాలా కూర. అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీరు చూసేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక కడాయి పెట్టుకొని కడాయిలో 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఒక పట్ట, లవంగం 4, బిర్యానీ ఆకు 1, ఇలాచి 2 యాడ్ చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 3 ఉల్లిపాయలను కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటి మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ సాజీరాని యాడ్ చేసుకోవాలి. వీటి మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఆడే రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. వీటి మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. 3 టమాటాలను కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోండి. పది నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోండి. వన్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. పసుపుని బాగా ఫ్రై చేసుకోండి. మూడు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యే సమయంలో స్టవ్ సిమ్లో పెట్టుకోండి. ఒక పట్ట, లవంగం 3, సోంపు 1/2 స్పూను, మిరియాలు 1 స్పూన్, ధనియాలు 2 స్పూన్లు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకున్న పొడి 1 స్పూన్ వేయండి. ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ 1 kg యాడ్ చేసుకోండి. వీటిని 10 నిమిషాల పాటు ఇలానే వదిలేయండి. వీటి మొత్తాన్ని ఒకసారి ఫ్రై చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఆడే రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. 1 స్పూన్ రాక్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. మీ స్పైసీనెస్కి సరిపడినంత కారంని యాడ్ చేసుకోండి. వీటి మొత్తంని ఒకసారి బాగా కలుపుకోండి. ఒక టమోటా, ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోండి. వీటిని బాగా కలుపుకోండి.
ఈ పేస్ట్ వల్ల గ్రేవీ చిక్కగా వస్తుంది. మీరు ఇలానే ట్రై చేయండి. రైస్, చపాతీ, పుల్కా, రోటీ వీటిలోకి అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. పచ్చివాసన పోయే వరకు ఉడకనివ్వండి. మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. ముందుగా ఫ్రై చేసుకున్న పట్టా, లవంగం, సోంపు, మిరియాలు, ధనియాలు పొడిని ఇప్పుడు 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఇరవై నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. కరివేపాకు కొద్దిగా వేసుకొని ఆపేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే రొయ్యలు మసాలా కర్రీ తయారైపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.